ఎదుటివారు మిమ్మల్ని తలచినా తలవకపోయినా మీరు మాత్రం తలుచుకోండి. ఎందుకంటే బంధం చాలా అందమైనది. అందులో పోటీ ఉండకూడదు. ప్రేమ ఆప్యాయతలు మాత్రమే ఉండాలి. ఆ కాలంలో ఎవరి దగ్గర గడియారం లేదు, కానీ అందరి దగ్గర సమయం ఉండేది. ఈ కాలంలో అందరి దగ్గర గడియారం ఉంది, కానీ ఎవరి దగ్గర సమయం లేదు. పెదాలపై చిరునవ్వు వయసును తగ్గిస్తుంది, ఆయుష్ను పెంచుతుంది. అందుకే ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండండి. కష్టాలు అనేవి అందరికీ ఉంటాయి. కొందరు కన్నీటితో వెల్లడిస్తారు, కొందరు చిరునవ్వుతో కప్పేస్తారు. ఒక్క నిమిషంలో జీవితం ఏమీ మారదు, కానీ ఆ ఒక్క నిమిషం ఆలోచించి తీసుకున్న నిర్ణయం మాత్రం జీవితాన్నే మార్చేస్తుంది. ప్రేమ ఉన్న చోట అహం ఉండకూడదు. స్నేహం ఉన్న చోట విలువలు అడ్డు రాకూడదు. బంధం ఉన్న చోట ధనభేదం ఉండకూడదు. బాధ్యత ఉన్న చోట బరువు అనిపించకూడదు. గొర్రె కసాయివాడిని నమ్ముతుందో లేదో తెలియదు, కానీ మనిషి మాత్రం మాయమాటలు చెప్పేవాడినే నమ్ముతాడు. న్యాయంగా వెళ్ళేవారికి, నిజాలు మాట్లాడేవారికి రోజులు లేవు. అన్వేషించేది మనిషి, ఆకర్షించేది మనసు. అందనిది ఆకాశం, ఆగనిది కాలం, అంతరించేది జీవితం. అనునిత్యం మనతో ఉండేది మనం చేసిన మంచితనం. డబ్బు వెంట పరుగులు తీయడమే కాదు, జ్ఞానం ఆరోగ్యం పైన కూడా ఎక్కువ దృష్టి పెట్టండి. మనసు శరీరం పైన అదుపు ఉంటేనే సంపాదించిన డబ్బు పోగొట్టుకోకుండా కాపాడుకోగలరు. కన్న తల్లికి చివరి దశలో అన్నం పెట్టడానికి ఆలోచించేవాడికి తన చివరి దశలో వీధి కుక్కతో పోరాడి దానికి దొరికిన ఆహారాన్ని తినే పరిస్థితి వస్తుంది. అమ్మ అనే పదం ఎలా వచ్చిందో తెలియదు, కానీ ప్రేమ అనే పదం మాత్రం అమ్మ నుంచే వచ్చిందని మరవకూడదు. కోటలో ఉన్నామా, కోట్లలో ఉన్నామా అన్నది కాదు, కంఫర్ట్గా ఉన్నామా, హ్యాపీగా ఉన్నామా అనేదే ఇంపార్టెంట్. మనసు ఆరోగ్యంగా ఉంటేనే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. మనసు ఆరోగ్యంగా ఉండాలంటే గతాన్ని తక్కువగా ఆలోచించాలి, భవిష్యత్తుని ఎక్కువగా ప్రేమించాలి. మోసపోయినా పర్వాలేదు, కానీ మోసం చేయటం చాలా పెద్ద తప్పు. మోసపోయినప్పుడు నీకు అనుభవం వస్తుంది. అదే మోసం చేస్తే దానికి ఏదో ఒక రూపంలో శిక్ష తప్పకుండా నీకు పడుతుంది. ఒక్క రాయి కుక్కపై విసిరితే అది పారిపోతుంది. అదే రాయి తేనె తెట్టుపై విసిరితే మనం పారిపోవాలి. కుక్క కన్నా తేనెటీగలు చిన్నవైనా వాటి ఐకమత్య బలం పెద్దది. ఐకమత్యమే మహాబలం. నిన్ను కని పెంచినందుకు నీ తల్లిదండ్రులకు ఇంకా భారం కాకుండా వారికి అన్ని రకాలుగా అండగా ఉండేందుకు ప్రయత్నించండి. కులంలో ఏముంది, గుణం ఉండాలి, కానీ మతంలో ఏముంది, మానవత్వం ఉండాలి, కానీ రూపంలో ఏముంది, అందమైన మనసు ఉండాలి, కానీ బంధంలో ఏముంది, మన అన్న ఆలోచన ఉండాలి, కానీ